దేశ అభివృద్ధిని చూసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ప్రతిపక్ష పార్టీలు కూడా బాధపడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హర్ఘర్ తిరంగా యాత్రలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మన దేశంపై విదేశీయులే కాకుండా అనేక మంది ప్రముఖులు కూడా కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భారతీయుడు సగర్వంగా జాతీయ జెండాను తిరంగా యాత్రలో పట్టుకొని పరిగెత్తాలి. దేశం అభివృద్ధి జరుగుతా ఉంటే పాకిస్తాన్ బాధపడుతుందో, బంగ్లాదేశ్ బాధపడుతుందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. శ్రీలంక లాగా, నేపాల్ లాగా ఈ దేశంలో జరగాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలు కొంతమంది దేశంలో చేస్తా ఉన్నారు. అందుకే ఈ దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేయాలి. అశోక చక్రం పేస్ లో ఒక భస్మారస్తుల హస్తం పెట్టి ఈ దేశ అభివృద్ధిని ఏ విధంగా కుంటుపరిచిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. 12 సంవత్సరాల క్రితం ఇది బ్రిటిషోడు కట్టిడు, ఇది నిజామోడు కట్టిడు, ఇది రజాకర్లు కట్టిరని చెప్పుకుంటున్నాం. కానీ 12 సంవత్సరాల తర్వాత ఎయిర్వేస్ గాని, రైల్వేస్ గాని, హైవేస్ గాని అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఉద్యోగాలు అనుకునే స్థాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. ప్రపంచ దేశాల్లో మన యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఇలా స్టార్టప్ ఇండియా పేరుతోని ప్రోత్సహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.